విష్ణుమూర్తి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటి? సుదర్శన చక్రం. అసలు ఈ చక్రం ఆయన దగ్గరికి ఎలా వచ్చింది? ముందు నుండే ఈ చక్రం ఆయన దగ్గర ఉందా? అసలు ఈ స్టోరీ ఏంటి? దేవుళ్ళైనా రాక్షసులైనా మానవులైనా అంతెందుకు విష్ణుమూర్తి అయినా సరే పూజించేది ఒకే ఒక్క దేవుణ్ణి, శివుణ్ణి. అసలు సుదర్శన చక్రానికి శివుడికి సంబంధం ఏంటి? అసురులు చెలరేగిపోయి ధర్మాన్ని నాశనం చేస్తున్నప్పుడు ధర్మరక్షణకై విష్ణుమూర్తికి ఒక సుప్రీం వెపన్ కావాల్సి వచ్చింది. విష్ణుమూర్తి శివుడికి పరమ భక్తుడు. ఒక రోజు విష్ణుమూర్తి శివుడికి 1008 కమల పూలని ఇస్తానని చెప్పి భూలోకం మొత్తం అంతా తిరిగి 1007 కమల పూలతో తిరిగి వస్తాడు. అలా వచ్చిన విష్ణుమూర్తిని చూడకుండా కళ్ళు మూసుకొని చిన్న చిరునవ్వు ఇస్తాడు. ఏంటబ్బా ఆయన నవ్వుతున్నాడు అని ఆలోచిస్తున్న విష్ణుమూర్తికి గుర్తొస్తుంది ఆయనని ఇంకో పేరుతో కూడా పిలుస్తారని. అదే కమల నయనుడు. తేరుకున్న విష్ణుమూర్తి కమలం లాంటి తన కండిని తీసి శివుడికి ఆ 1007 పూలతో పాటు కలిపి 1008 పూలుగా ఇచ్చేస్తాడు. దాంతో శివుడు విష్ణుమూర్తి భక్తికి ప్రసన్నుడయ్యి సుదర్శన చక్రాన్ని ఇచ్చేస్తాడు. అవును, 1008 కమలాలే ఎందుకు సమర్పించారు? మన హిందూ పురాణాల ప్రకారం 1008 అంటే అన్ని రూపాల్లో పరిపూర్ణమైన ఆత్మ పరమాత్మ అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఏం అర్థమైంది? ఓం నమో భగవతే వాసుదేవాయ.